శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు ఈ రోజున అనగా మార్చి మాసంలో 17వ తేదీ సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు ఒకరి మీద పూర్తి అసహ్యం కలుగుతోంది, రోత పుడుతోంది, వారితో మాట్లాడాలంటే కోపం వస్తోంది. అసలు వీరికి దూరంగా ఉండడమే మీకు మంచిది, లేకుంటే అనర్థం జరుగుతుంది. ఇది వాస్తవం, గ్రహించండి. అసలు ఈ రోజున మీకు ఏం జరగబోతుందో, ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరి మీద మీకు విపరీతమైన కోపం కలుగుతుందో తదితర అన్ని వివరాలు కూడాను సంపూర్ణంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మానసికంగా ఈ రోజున కాస్తంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి వేచి చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. అది ఎటువంటి అవకాశమైనా కానివ్వండి, ఆదాయ మార్గానికి సంబంధించింది. అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదించాలంటూ చాలా కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలున్నాయి. అలాగే కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు మాత్రమే కాకుండా కొంత అనుకూలత కూడా మీకు ఉండబోతూ ఉన్నది. ఈ రోజున దినఫలాల ప్రకారం పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారస్తులకు చూస్తే గనక మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే లోన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి కూడా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు చాలా అనుకూలత ఉండబోతుందని చెప్పాలి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ వ్యక్తుల వల్ల భవిష్యత్తులో చాలా రకాల మార్పులను మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. వారు మీ యొక్క జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. అలాగే ఈ రోజున మీకు ఏమిటంటే జాతకం ప్రకారం చాలా కాలం నుండి విదేశాల కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వీసా, పాస్పోర్టు సంబంధించిన ఇతరత్ర వ్యవహారాల గురించి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే మీకు నచ్చని మాటలు మాట్లాడుతున్న వారిపైన ఈ రోజున చాలా కోపం వస్తుంది. మీ మనసు చెప్పేది ఒకటైతే ఇతరులు చెప్పేది ఇంకొకటి అవుతుంది. వారు అపరిచిత వ్యక్తులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. వాగ్వివాదాన్ని పెంచుకోకుండా వారి నుంచి దూరంగా జరిగిపోండి. మీ మనసు ఇది మంచి అని చెబితే దానినే మీరు ప్రారంభించండి. అది నూతనంగా ప్రారంభించే పని అయినా, మీరు చేస్తున్న పని అయినా, చేయబోతున్న పని అయినా, నిర్ణయాలు అయినా కూడాను ఏకపక్షంగా తీసుకోండి. ఎవరైతే మీతో వాగ్వివాదం చేస్తున్నారో వారు మీ మంచి కోరుకుంటున్నట్లు ఈ రోజున అస్సలు భావించారు. మీరు వారి మీద చాలా కోపం వస్తుంది, వారి మాటల మీద కోపం వస్తుంది, చెప్పే విధానం పట్ల కోపం వస్తుంది. అలా అని చెప్పి కోపాన్ని ప్రదర్శించొద్దు. మీ కోపాన్ని మీరు ఎంత తక్కువగా ఉంచుకొని నియంత్రించుకుంటే అంత మేలు జరుగుతుంది. ఆవేశం అనర్థాలకు
చేటు అనేది ఈ రోజున గుర్తెరిగి నడుచుకోండి. వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని సందేహాలకు కూడా మీకు తావిస్తాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా మాట్లాడతారా అనేటటువంటి ఒక అభిప్రాయం మీకు కలగక మానేదు. అలాని వాటి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోకండి. వారి మాటలు అస్సలు పరిగణలోకి తీసుకోవద్దు, మనసుకి ఎక్కించుకోవద్దు. అలాగే వారు అపరిచిత వ్యక్తులు అయినా వారిని దూరంగా పెట్టేయండి. లేకుంటే మీకు మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. కావున ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఎవరైనా సరే అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే, అంటే ఉదాహరణకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, మీ తోటి వారితో మాట్లాడతారు కదా, మాట కలుపుతారు కదండి. రాత్రి ప్రయాణాలు చేస్తున్న వారికి మరి ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కనిపిస్తుంది, లేదా గొడవ జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారు ఏమైనా ఏది అయినా కూడాను, మాట అయినా చేత అయినా ఏ సమయంలో అయినా కూడాను వారితో మీకు ఏ మాత్రము పొసగడం లేదు అనుకుంటే దూరంగా జరిగిపోండి. వీటి విషయాల్లో చాలా అప్రమత్తత అవసరము. అనుమానాస్పదంగా కనిపిస్తే వారితో ఎక్కువగా సమయాన్ని గడపకపోవడము, మాట్లాడకపోవడమే మంచిదంటున్నారు పండితులు. అలాగే విలువైన వస్తువులు, మీ యొక్క డబ్బు పట్ల కూడాను అప్రమత్తత చాలా ముఖ్యమండి. అలాగే ఏ విధంగా కూడా వీరితో జాగ్రత్తగా లేకపోతే మాత్రము మీకు చాలా వరకు కూడాను నష్టం కలుగుతుంది. అంతేకాకుండా సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదురవుతాయి. వారి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ధన నష్టం, వస్తు నష్టం కూడా జరిగే అవకాశాలున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గెట్ టుగెదర్ కోసం ఈ రోజు కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. చిన్ననాటి మిత్రులను ఆకస్మికంగా కలుసుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక కాస్తంత ఆనందాన్ని కూడా కలగచేస్తుంది. ఫ్రెండ్స్తో చర్చిస్తారు. అలాగే ఫ్రెండ్స్తో చిట్చాట్లు చేస్తారు. అలాగే చిన్న నిర్ణయాలు కూడా వారి అభిప్రాయాలతో తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కూడా మీకు కలిసొస్తాయి. రాజకీయ నాయకులను కలుసుకోవడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజున వారి యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుంది. వారిని కలుసుకోవడానికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుందని చెప్పాలి. అలాగే ఎవరైతే వీరు రాజకీయ నాయకులుగా ఉన్నారో, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారో, గుర్తింపు లేదంటూ బాధపడుతున్నారు, మీ యొక్క జీవితంలో ఈ రోజున ఈ సంఘటన జరుగుతోంది. ఈ సంఘటన రీత్యా మీ యొక్క పార్టీకి కానీ సంఘంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశాలున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. ముఖ్యంగా 70-80 ఏళ్లు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్రమత్తత చాలా ముఖ్యం. అశ్రద్ధ చేస్తే అది మీకు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.